సైడ్ వచ్చింది, గ్యాస్ బండ్ వచ్చింది, తల్లికి వందనం పిల్లడు పడాలి, నీకు పెండింగ్ ఇది అలా పరిపాలన ఉంది. చంద్రబాబు పరిపాలన మీ వారు ఏం చేస్తారు? సెల్యూన్ షాప్ అండ్ ఆయుర్గ్రామాలకు సంబంధించి మేము చాలా కార్యక్రమం చేస్తాం. చంద్రబాబు ప్రతి కమిటీలో కూడా దేవాదాయాలు కంపల్సరీ ఆయుర్గ్రామాలు కావాలని చెప్పాము కొత్తగా. అవన్నింటిలో మీ కమ్యూనిటీ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా మీ కుటుంబాలు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన పోలీస్ కేసులు కానీ లేదా మున్సిపాలిటీ వారు కానీ పోలీసు వారు కానీ ఇబ్బందులు ఉన్నాయి మీకు? చెత్తగా నన్ను చేస్తున్నారా? మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మనం ఈ సంవత్సర కాలంలో చేసిన అయితే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అన్ని కూడా ప్రతి ఇంటింటికి మరి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ వాళ్ళని అడిగి ఏ రకంగా అందుతున్నాయి, ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు జరిగే ఇబ్బందులు కానీ అన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో నమోదు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం సుపరిపాలన ఏ విధంగా చేస్తున్నాం, ఇది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దాని గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు తెలియవచ్చినప్పుడే మన ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, నారా చంద్రబాబు యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసాం మనం. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అయినా సరే మనం చెప్పాలని బాధ్యత ఉంటుంది. అలాగే కొన్ని మంది తల్లికి వందనం కానీ అలాగే కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఒక ఇబ్బంది పడకపోతే కనుక అది రెక్టిఫై చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ సీతారామేశ్వర ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో 2 మండలాల్లో మరి పట్టణ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలుస్తుంది. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.